చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అధ్యక్షుల వారు కోట హనుమంతరావు గారు, విగ్రహదాతలు, పట్టణ అధ్యక్షులు మీరందరూ కలిసి విగ్రహం వచ్చి ఇప్పుడు మనం చిరకాలంగా ఎదురు చూసే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ముఖ్య అతిథులందరూ. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, పొట్టి శ్రీరాములు గారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు నమస్కారాలు. ఈ యొక్క కాంస్య పొట్టి శ్రీరాములు గారి యొక్క కాంస్య విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేయాలని మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, మన ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్న గారిని, డూండి రాకేష్ అన్న గారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేయవలసిందిగా కోరుతున్నాం. సేవకు మరో పేరు. ఆయన దగ్గరికి వెళ్తే నాలుకకు నర ఉండదన్నట్టు ఆయన చేతికి కూడా నర ఉండదు. ఎవరైనా అన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి మంచినీళ్లు, ఎన్నో గ్రామాలకి మంచినీళ్లు నిన్న మేము వెళ్తే చెప్పాడు, వర్షాల కారణంగా మీ కందుకూరులో ఏర్పాటు చేయవలసిన కార్యక్రమం వాయిదా పడింది. బ్యాటరీ వికలాంగులకి అంటే దివ్యాంగులకి ట్రైసైకిల్స్ ఏర్పాటు ఇస్తానని చెప్పారు. అది మీ ఖర్చు లేకుండా వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టి నేను స్వయంగా వచ్చి ఏర్పాటు చేస్తానని చెప్పారు. అదేవిధంగా మన విపిఆర్ అన్న గారు మేము వెళ్ళగానే కందుకూరు ప్రజలంటే, కందుకూరు నియోజకవర్గ ప్రజలంటే నాకెంతో అభిమానం. ఎందుకంటే వారు నా ఎలక్షన్ లో కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు, నా గెలుపులో కీలక పాత్ర వహించారు. అటువంటి కందుకూరు ప్రజలు ఏ కార్యక్రమం తలపెట్టినా సహాయ సహకారాలు ఉంటాయి, నేను ఖచ్చితంగా విచ్చేస్తానని చెప్పారు. మామూలుగా ఒక ఇంట్లో అయితే సాయం చేసేవాళ్ళు ఒక్కరే ఉంటారు, కానీ విపిఆర్ అన్నగారి ఇంట్లో అన్నగారు మేడం గారు ఇద్దరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా కారణం. అటువంటి వారు గొప్పవారు మనకి ఎంపీగా దొరకటం మనందరూ అదృష్టం. అటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి బ్రాంచ్ విగ్రహానికి ఆవిష్కరించడానికి నన్ను పిలవడం, నేను రావడం, అది ఎమ్మెల్యే మన నాగేశ్వరరావు గారితో, స్టేజ్ మీద ఉన్న పెద్దలు,
వైశ్యులు, పెద్దలందరికీ నా నమస్కారం. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఒక్కటే, ఈ విగ్రహం ఎందుకు పెట్టినట్టు, మనం ఎందుకు పెట్టామంటే మన కాలం తర్వాత కూడా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, ఇటువంటి పెద్ద మనిషి ఆ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనకి తీసుకొచ్చిన పెద్ద మనిషి అమరజీవి పొట్టి శ్రీరాములు అనే అటువంటి గొప్ప వ్యక్తి ఉండేరు అని తెలుసుకోవాలి. ఈరోజు మన వరకు తెలుస్తుంది, మన తర్వాత ప్రజలు కూడా ఇది తెలుసుకోవాలనే ఇటువంటి విగ్రహాలు మనం పెట్టేది. ప్రతి విగ్రహానికి ఒక చరిత్ర ఉంటుంది. ఇది చాలా గొప్ప చరిత్ర. మీ అందరూ ఒక్కటే, ఏ విగ్రహం చూసినా దానికి చరిత్ర ఉంటుంది అనేది మనసులో పెట్టుకోండి. ఇటువంటి బ్రాంజ్ విగ్రహం పెట్టడం అంటే వైశ్యులు, ఆర్య వైశ్యులు అందరూ శ్రద్ధ తీసుకొని దీన్ని వాళ్ళ సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ముందున్న విగ్రహం తీసేసి దీన్ని పెట్టారంటే వాళ్ళకి, వైశ్యులకి ఇటువంటి కార్యక్రమంలో వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్. నేను ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే, వైశ్యుల్ని మనము నమ్మాలా, నమ్మదగ్గ మనుషులు. నెల్లూరే కాదు, ఎక్కడ పోయినా వైశ్యుల గురించి నేను చెప్పేది ఒకటే, నమ్మదగ్గ మనుషులు, నమ్మాల్సిన మనుషులు, చాలా గొప్ప వ్యక్తులు. మనుషులు కనపడరు, భయస్థులు, భక్తి అన్ని ఉన్న వ్యక్తులు. అందుకనే ఇటువంటి విగ్రహాన్ని ఖర్చు అయినా కానీ చూడకుండా గొప్ప వ్యక్తి, ఆ గొప్ప వ్యక్తిని మనందరం కలిసి ఇటువంటి మంచి విగ్రహం మనం ఈరోజు పెట్టాలా అని చెప్పి వాళ్ళు డిసిషన్ తీసుకోవడం, ఆ నిర్ణయం మీద మేము రావడం. నాకు వైశ్యులకు సంబంధించింది ఏది ఉన్నా ఖచ్చితంగా పిలిస్తే వస్తాను. ఎందుకని అంత నమ్మకం, నాకు అంత నమ్మకం. నెల్లూరులో కూడా టౌన్ లో ఏ కార్యక్రమం ఉన్నా పిలిచారంటే ఖచ్చితంగా వస్తాననే చెప్తా. రెండోది, ఏ భక్తి కార్యక్రమం చేసినా మేము వాళ్ళందరూ మా ముందు ఉంటారు. మేము వస్తాం సార్, వాలంటీర్స్ గా ముందొచ్చి, డబ్బున్నోళ్ళు చాలా పెద్ద మనుషులు కూడా ఏది చూడకుండా భక్తి జ్ఞానంతో నేను వచ్చి అక్కడ మామూలు ఒక మనిషి లాగానే వాళ్ళు మనం చెప్పిన పని చేస్తూ చాలా గొప్ప వ్యక్తులు. సో ఈరోజు మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, నిన్ననే మన ప్రభుత్వం 45,000 స్కూల్స్ లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. నిన్న నేను మెగా పేరెంట్స్ టీచర్స్ PTM అని పెట్టి మీటింగ్ నిన్న ఒక స్కూల్ కి అటెండ్ అయ్యాను. ఆ పిల్లల్ని చూస్తుంటే మేము పోయింది 1 గంటకైతే 2 గంటలైనా ఉండాలనిపించింది. కానీ పరిస్థితుల వల్ల బయట రావాల్సి వచ్చింది. కానీ మన ప్రభుత్వం ఈరోజు, మన చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి ఒకటే. ఆయన మనసులో ఉన్నది అభివృద్ధి. ఎట్లా రాష్ట్రం ముందుకు పోవాలా, మనం ఎట్లా తీసుకుపోవాలా. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ₹1 డబ్బు అయితే లేదు, మొత్తం అప్పుల పాలైంది ఈరోజు. అయినా అతని ఎక్స్పీరియన్స్ తో ఎట్లా చేసి ఈ పెన్షన్స్ కానీ, తర్వాత మన శాలరీస్ కానీ ఒక్కొక్క కార్యక్రమం మొదలుపెట్టారు. సూపర్ 6 ఖచ్చితంగా అతను దాన్ని సాధిస్తాడు. మేబీ 4 నెలలు 5 నెలలు టైం. ఎందుకంటే ఆర్థికంగా
చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. సో దాన్ని తట్టుకొని ముందుకు పోవాలంటే కొంచెం సమయం పడుతుంది. ఈ లోపలనే కొంచెం అందరూ కూడా ఒకటే చెప్పేది, ఓపిక ఉండాలా. కొంచెం ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే మాట, ఓపికతో మంచి మనసుతో ముందు చూపు చూడండి. రేపు మన రాష్ట్రం భవిష్యత్తు అభివృద్ధి కాకుండా సంక్షేమం అభివృద్ధి రెండు మీరు ముందుకు చూస్తారు కూడా. ఈరోజు అంతకంటే కూడా ఒక మాట నేను చెప్పేది ఇది, ఎందుకంటే ఈరోజు వచ్చిన కార్యక్రమం వేరు, కానీ ఎందుకు చెప్తున్నా అంటే చాలా గొప్ప ఈరోజు మనకుండే ముఖ్యమంత్రి చాలా గొప్ప వ్యక్తి. నేను ఈ మధ్య కాలంలో కొంచెం దగ్గరగా ఢిల్లీ రావడం ఆయన్ని చూస్తున్నా, ఎంత ఓపిక ఎంత సమయం కేటాయిస్తున్నాడు. అభివృద్ధి సంక్షేమం ఈ రెండే ఉంటాయి, అతని మనసులో ఉండేది అదే, వేరే ఏమి ఉండవు. ఈరోజు ఎవరిని కలవాలా, ఢిల్లీ వచ్చాడు మొన్న దాదాపు 10 మంది మినిస్టర్లు. ఈయన గొప్పతనం ఏంటంటే వాళ్ళు నేను కలవాలంటే ఈ నుంచి వాళ్ళు కలుస్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అంటారు దాన్ని. నేను ఇంత ముందు కూడా చూసున్నా, కానీ ఇంత కష్టపడి రాష్ట్రాన్ని ముందుగట్ట తీసుకోవాలని ఎప్పుడు కూడా 24 గంటలు ఆయన మనసులో పనిచేసేది అదే. సో మనందరికీ అదృష్టం ఇటువంటి ముఖ్యమంత్రి మనకి దొరకటం. నేనేదో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నానని చెప్పడం లేదు, నేను ఇక్కడి నుంచి చెప్పడం లేదు, తెలంగాణ నుంచి కాదు, పూర్తిగా నా హార్ట్ నుంచి మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మంచి రోజులు ముందుకుంటాయి అందరికీ. ఇటువంటి మంచి కార్యక్రమం కూడా మంచి రోజులు ముందుకున్నాయి, అందుకనే ఇటువంటి మంచి కార్యక్రమం కూడా ఈరోజు జరగడం, మేమందరం రావడం, ఆర్య వైశ్యులకి అది కలగడం, ఇటువంటి మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహించారు. ఇంకా అమర్జీవి పొట్టి శ్రీరామ గురించి మనం చెప్పాలంటే మీరందరూ కూడా ఇప్పటికి ప్రతి ఒక్కరు చెప్పుంటారు. మన జిల్లా అదొక్కటే నేను చెప్పదలుచుకున్నా, చాలా గొప్ప వ్యక్తి. ఈ విగ్రహం మటుకు మనము గుర్తు పెట్టుకోండి, విగ్రహం పెట్టారంటే అది మెయిన్, దాన్ని మన తరం తర్వాత కూడా ఆ విగ్రహం చూసి ఫలానోళ్ళు ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పాటుపడి ఆంధ్ర రాష్ట్రాన్ని మనకి తీసుకొచ్చిన వ్యక్తి ఇతను అనేది కూడా నేను చెప్పేది ఒకటే, వీళ్ళకి పెట్టిన వాళ్ళకి కింద కొంచెం చరిత్ర కూడా రాయండి. సో తెలియని వాళ్ళు కూడా దాన్ని చదివి, ఓ ఈ గొప్ప వ్యక్తి మనకి ఆంధ్ర రాష్ట్రం వచ్చిందంటే పలాని వ్యక్తి వల్ల అనేది చదివితే అర్థమవుద్ది. చెప్పేవాళ్ళు ఉండరు, విగ్రహం చూసేసి వెళ్ళిపోతారు. ఫ్యూచర్ లో జరగబోయేది ఏంటంటే విగ్రహం చూస్తారు, ఎవరైనా అట్లొద్దు, కింద చరిత్ర కూడా రాయండి అని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే అది చదివారంటే ఎవరైనా తెచ్చుకుంటారా, ఆయన ఎవరు, ఈ పెద్ద మనిషి ఎవరు, ఈ విగ్రహం ఎందుకు పెట్టారు, ఫలానా సంవత్సరంలో పెట్టారు, ఆ గొప్పతనం ప్రతి ఒక్కరిలో కూడా పోతా ఉంటది. అది ఈ రోజు తాగకూడదు, ఇది తరతరాలు ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మన ఎలక్షన్ లో నన్ను నాగేశ్వర గారిని ఇద్దరిని గెలిపించిన దానికి మంచి మెజారిటీతో గెలిపించారు. ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే, ఏ సమస్య లేదన్నా ఉన్నా ముందుకు తీసుకురండి, దీంట్లో ఏమి మొహమాటం లేదు. ఎమ్మెల్యే గారు మీ 24/7 ఇక్కడనే ఉన్నారు. ఏదైనా నా అవసరం ఉన్నా ఖచ్చితంగా నెల్లూరు రండి, నేను తప్పకుండా వస్తాను. వచ్చే నెలలో కార్యక్రమం పెట్టాలను ఇప్పుడే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను, ఆయన కూడా సరే అని చెప్పాడు. సో ఎట్లా నేను నెక్స్ట్ మంత్ కూడా కార్యక్రమం పెట్టి రావాలని ఉన్నాను. సో ఈరోజు చాలా సంతోషం, మీ అందరి ముందు ఇక్కడికి రాగలిగాను. మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. మిత్రులు కూడా ఫోన్ చేసి వెళ్ళండి.